ప్రేక్షకులకు నమస్కారం అండి. గానుగ మీదే అనేక రకాలైన మందులున్నాయి. వేరుంది కదండీ! ఆ వేరుని కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకొని, కొద్దిగా నీళ్లు చిలకరించి, మెత్తని పేస్ట్ కింద కొట్టుకొని గుడ్డలో ఏసి పిండితే దాంట్లోంచి రసం వస్తుంది కదండీ! ఆ రసము, కొబ్బరి పాలు, ఓకే. ఈ 2 సున్నపు తేట. ఏదండి? సున్నపు తేట ఎలా తయారు చేసుకోవాలో నేను గత వీడియోలో చెప్పినట్టున్నాను. మళ్ళీ చెప్తున్నాను. 5 లీటర్ల నీటిలో 3 తులాల సున్నం వేసుకుని, ఒక గాజు సీసాలో వేసుకోవాలండి. బాగా తిప్పాలి. అలా 3 రోజులు తిప్పి, 4గో రోజున తేరిన తర్వాత ఓన్లీ ఆ పై నీళ్ళే ఉంచుకోవాలండి. ఎట్టి పరిస్థితిలో కింద నీళ్లు రాకూడదు. ఆ విధంగా వచ్చిన దాన్ని సున్నపు తేట అంటారు. కొబ్బరి పాలు, దీని యొక్క వేరు రసం, సున్నపు తేట. ఈ 3 కలిపి కనుక రోజు ఉదయం, సాయంత్రం 2, 3 చెంచాలు కనుక మీరు తీసుకుంటా ఉంటే, సుఖవ్యాధులు అంటాం మనం. సెగవ్యాధి అని ఉంటుంది సుఖవ్యాధుల్లో. ఏది వెనీరియల్ డిసీజ్ అంటాం కదండీ! అందులో సెగవ్యాధి అని ఉంటుందన్నమాట. ఆ సెగవ్యాధి అనేది తగ్గిపోవడానికి ఒక అద్భుతమైన ఫార్ములా ఇప్పుడు నేను చెప్పిందండి. అదేవిధంగా దీని ఆకు రసం గానీ, చిగురు రసం గానీ కూడా చాలా వెగటుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. తాగగలిగితే కడుపులో ఉన్న క్రిములు, విరోచనాలు, అర్థమైందండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అజీర్తి, ఇలాగా అనేక రకాల వ్యాధుల్ని తగ్గించడానికి దీని ఆకు రసం పనిచేస్తుందండి, చిగురు రసం పనిచేస్తుంది. అది లోపలికి తీసుకునే డోస్ అనమాట. ఒక పావు చెంచా తీసుకోండి, ఎక్కువద్దు. నోట్లో వేసుకుని నీళ్ళు తాగండి వెంటనే. ఇలా కనుక చేస్తే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అజీర్తి కూడా ఇది తగ్గిస్తుందండి.